ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా ఆ సాయినాథుని దయ వల్ల సుఖ సంతోషాలతో ఉండాలి అని బాబాని వేడుకుంటూ వాళ్ళ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారి సందేశం. బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, ఒక అద్భుతమైన సందేశాన్ని అందించబోతున్నాను తల్లి. 24 గంటల లోపే నువ్వు ఒక అద్భుతమైన శుభవార్తని వినబోతున్నావు. ఒక మంచి శుభవార్త నిన్ను వెతుక్కుంటూ నిన్ను వచ్చి చేరేలా నేను చేయబోతున్నాను తల్లి. ఈ సాయి మాట తప్పకుండా జరిగే తీరుతుంది. కాబట్టి సాయి ఏం చెప్పబోతున్నాడు, ఎలాంటి సందేశం అందించబోతున్నాడు అనేది నువ్వు తప్పకుండా విని తీరాలమ్మా అంటూ ఇవాళ మన బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మన కోసం తీసుకుని వచ్చారు. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు, బాబాగారు అందించే ఆ సందేశం ఏంటి, బాబాగారి మాటల్లోని అర్థం ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి చిన్న సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోని సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. బిడ్డ, నీ ప్రయత్నాలు ఆపటానికి నీ చుట్టూ కూడా ఎన్నో సూక్ష్మాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. కుట్రలు కూడా జరుగుతున్నాయి తల్లి. ఆ విషయం నీకు తెలియకపోయినా ఈ సాయికి తెలుస్తుంది కదా. కాబట్టి నీకు తెలియచేయాలనే వచ్చానమ్మా. నీకు తెలియని కొన్ని విషయాలు నీకు చెప్పటానికే వచ్చాను. నీకు సూక్ష్మం అనేది చేసే వాళ్ళని ధిక్కరించి వాళ్ళకు వ్యతిరేకంగా చేసే బాధ్యత అనేది నాది. నీకు ఎలాంటి చెడు జరగనివ్వకుండా నేను చూస్తాను కదా. రేపు ఒక మంచి శుభవార్త అనేది నువ్వు వినబోతున్నావు తల్లి. రాబోయే గురువారం నాడే ఆ శుభవార్త నువ్వు వింటావు. నిన్ను లెక్క చేయని వాళ్ళని నువ్వు అసలు పట్టించుకోవద్దు. వాళ్ళ ఆలోచనలు అసలు చేయొద్దు. ముందు నువ్వు మంచిగా బ్రతకటానికి కష్టపడు. నీ ప్రయత్నాలని అడ్డుకునే వాళ్ళకి దూరంగా ఉండటానికి ప్రయత్నించు. నీకు ఈ సాయి తండ్రి తోడుగా ఉన్నాడు కదా తల్లి. నువ్వు చేసేదానికి మంచి ఫలితాన్ని అనేది నీకు ఖచ్చితంగా చూపిస్తాను. నీకు మంచి ఎదుగుదలను నేను చూపిస్తాను తల్లి. నీకు చెడు చేయాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఒకరోజు కింద పడిపోతారు. వాళ్ళకి తగిన బుద్ధి అనేది ఖచ్చితంగా వస్తుంది. నువ్వు దేని గురించి కూడా ఆలోచించకు. నీకు మంచి మాత్రమే జరిగేలా నేను చూస్తాను కదా. నీ జీవితంలో నిన్ను నిందించేవారు, నిన్ను హేళన చేసేవాళ్ళు నీకు ఎలాంటి దారి చూపరమ్మా. ఎందుకంటే వారికి తెలిసింది ఒకటే, నీలో తప్పులు వెతకటము, నీలో లోపాలను వెతికి చూపించాలని ప్రయత్నం చేయటం మాత్రమే వాళ్ళకి తెలుసు. నీలాగా నిజాయితీగా కష్టపడి బ్రతకాలని వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నించరు. అంటే వాళ్ళకి అసలు నచ్చనే నచ్చదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంతో కష్టపడి బ్రతుకుతున్నావు. ఎవరి దగ్గర కూడా చేయి చాపకుండా నిజాయితీగా నిబ్బరంగా గుండె నిబ్బరంతో బ్రతుకుతున్నావు. అది వాళ్ళకి అసలు నచ్చటం లేదు. నీలాగా జీవనం సాగిస్తున్న ఎవరి మీద కూడా వాళ్ళకి ఇష్టం అనేది ఉండదు తల్లి. వాళ్ళని ఎప్పుడిప్పుడు తొక్కేయాలా, ఎలాంటి అవకాశం దొరికితే వాళ్ళని తొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని వాళ్ళకి కాస్త దూరంగా ఉండటంలోనే నీకు మంచి జరుగుతుంది. అలాంటి వాళ్ళ కోసం ఇన్నాళ్ళు నువ్వు ఎన్నో వదులుకున్నావు. నీ కోరికలను వదిలేశావు, నీ ఆశలను వదులుకున్నావు, నీలో ఉన్న కళను కూడా పక్కన పెట్టేశావు, నీ ఎదుగుదలను కూడా వాళ్ళ కోసం వదిలేశావు, నీకు రావాల్సిన మంచి గౌరవ స్థానాన్ని కూడా వాళ్ళ కోసం త్యాగం చేశావు తల్లి. ఇన్ని చేసినా కూడా వాళ్ళకి ఏమాత్రం నీ మీద మనసు అనేది లేదమ్మా. నేను ఎప్పుడెప్పుడు తొక్కేయాలనే చూస్తున్నారు. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉంటూ ఉండు. ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడుగా ఉంటూనే ఉంటాడు. నీకు ఎలాంటి కీడు అనేది జరగకుండా కాపాడుతూ ఉంటాడు. వాళ్ళు ఎత్తి చూపించే లోపాలన్నీ నీలో ఉన్నాయి అని అపోహలో ఉండిపోవద్దు. అసలు నాకు ఏమీ చేత కాదు, నేనేమి చేయలేను అని నువ్వు కూర్చుండిపోవద్దు. ఎందుకంటే భగవంతుడు ఎంతో ప్రత్యేకంగా సృష్టించి భూమి మీదకి ప్రతి జీవిని వదులుతాడు. ప్రతి జీవిలో కూడా ఏదో ఒక అద్భుతం అనేది ఉంటుంది. నీలో ఉన్న అద్భుతమైన కళ ఏంటి అనేది నువ్వే గుర్తించు. అందుకోసం కష్టపడు, చాలా శ్రమపడు. నీ శ్రమకు తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చే తీరుతాడు. ఈ సాయి తండ్రి చెప్తున్నాడు కదా, ఈ సాయి మాట వమ్ము కాదు, ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. ఎంతోమంది సాయి బిడ్డలు ఉన్నా కూడా ఈరోజు ఈ సాయి సందేశం నీ వరకు వచ్చిందంటే అది యాదృచ్ఛికం మాత్రం కాదు తల్లి. నీలో ఉన్న శక్తిని మేల్కొల్పటానికి, నీలో ధైర్యాన్ని నింపటానికి, నీలో ఉన్న బలాన్ని నీకు గుర్తు చేసి నువ్వు అందుకోబోతున్న విజయాన్ని నీకు అందచేయటానికి ఈ సాయి సందేశం నీ వరకు చేరింది తల్లి. కాబట్టి ఇక నువ్వు దేనికి కూడా భయపడవద్దు. సాధారణమైన కుమ్మరివాడు చేసిన మట్టి పాత్ర కూడా అది ఒక పక్క చిట్లిందంటే దాన్ని పడేయకుండా అందులో ఒక పూల మొక్క నాటుతారు. ఆ పూల మొక్క ఎన్నో అందమైన పూలను మనకు అందిస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగానే భగవంతుడు సృష్టించిన ఒక అద్భుతమైన నీలో ఎంతో ఒక శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి అనేది నువ్వు గుర్తించుకొని నీ ఆలోచన ప్రకారము నువ్వేం చేయాలి, నీలో ఉన్న కళ ఏంటి అనేది నువ్వు గుర్తించి ముందడుగు వెయ్యి. ఎవ్వరి చెడు ఆలోచనలు కూడా నిన్ను ఇంకా ఏమీ చేయలేవు. నీ ప్రయత్నాలు ఎవరు కూడా ఆపలేరు. నువ్వు చేసేది ఏదైనా సరే ఆపకుండా చేస్తూ ఉండు. భయపడవద్దు. కష్టపడి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. నీకు విజయాన్ని అనేది నేను తప్పకుండా అందిస్తాను.
నిన్ను ఒక గౌరవమైన ఒక మంచి స్థానంలో నేను నిలబెడతాను తల్లి అంటూ ఈరోజు మన బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అందించారండి. మరి ఇవాల్టి బాబాగారి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనైతే నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి, బంధువులకి, తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి.